సముద్రంలోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించే వరకు కూడా ఆ సంగతి నాకు ఆయాసకరంగానే ఉంది అంటున్నాడు. ఒకటి, ఆయన లోకంలో ఉండి లోకంలో ఉన్న వారి కోసం ఆలోచన చేస్తున్నాడు, భక్తిహీనుల కోసం ఆలోచించాడు. వాళ్ళ గురించి ఆలోచించినప్పుడు వాళ్ళే కరెక్ట్ అనుకుంటున్నాడు, వాళ్ళే హాయిగా ఉన్నారు, వాళ్ళకి బాధలు లేవు, శోధనలు లేవు. కానీ నేను దేవుని నమ్ముకున్నాక నాకు శోధనలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, వాళ్ళే హాయిగా ఉన్నారు అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఆయన దేవుని సన్నిధిలోనికి వెళ్తున్నాడు, దేవుని దగ్గరికి వెళ్తున్నాడు, దేవుని మందిరంలోనికి వెళ్ళి వాళ్ళని గూర్చి ఆలోచన చేస్తున్నాడు. ఆలోచన చేసేసరికి వాళ్ళు ఎక్కడ ఉన్నారో అప్పుడు దేవుడు ఆయనకి ఆలోచన ఇచ్చాడు. చూడండి, వాళ్ళు ఎక్కడ ఉన్నారు? నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు. భక్తిహీనులు అనబడే వారు ఎక్కడ ఉన్నారట? కాలు జారే చోటనే ఉన్నారు. వాళ్ళు పడిపోయే ప్రమాదంలోనే ఉన్నారు. కానీ ఈయన అనుకున్నాడు, నేను పడిపోయేటానికి, ప్రమాదంలో పడిపోయేటానికి నా పాదములు, నా అడుగులు సిద్ధంగా ఉన్నాయి అనుకున్నాడు. విశ్వాసంలో నుంచి దేవుడి నుండి దూరం అయిపోవడానికి నాకు కొంచెమే తప్పింది అనుకున్నాడు. కానీ ఎక్కడ ఉన్నారు భక్తిహీనులు? ప్రమాదములో ఉన్నారు. వాళ్ళు కాలు జారి పడిపోయే ప్రమాదములో వాళ్ళు ఉన్నారు. తర్వాత వారు నశించిపోయే స్థితిలో ఉన్నారు. వాళ్ళు నశించిపోయే స్థితిలో ఉన్నారు. క్షణమాత్రంలోనే వాళ్ళు పాడైపోయే పరిస్థితిలో ఉన్నారు. ఎవరు? దేవుడిని నమ్మని వారు, భక్తిహీనులు. ఈ లోకపరంగా హాయిగా ఉండొచ్చు, అన్ని కలిగి ఉండొచ్చు, ఏ బాధలు లేకుండా ఉండొచ్చు. కానీ వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారంటున్నాడు? క్షణమాత్రంలోనే వారు నశించిపోయే పరిస్థితిలో ఉన్నారు, వారు పడిపోయే ప్రమాదంలో ఉన్నారు. కానీ నేను ఎక్కడ ఉన్నాను అని తెలుసుకున్నాడు ఆయన. ఆసాపు నేను ఎక్కడ ఉన్నానని తెలుసుకున్నాడు. చూడండి 26వ వచనం, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించేది అంటున్నాడు. ఆయన అనుకుంటున్నాడు, ఇప్పుడు నేను వాళ్ళ పరిస్థితిలో లేను, నశించిపోయే పరిస్థితిలో లేను, నేను జారి పడిపోయే ప్రమాదంలో నేను లేను. నేను ఎక్కడ ఉన్నానంటే ఎల్లప్పుడూ నేను నీ యొద్ద ఉన్నాను. ఆ ధైర్యాన్ని, ఆ విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేసుకుంటున్నాడు. ఆ మైండ్, ఆ మనస్సు ఎక్కడికి వచ్చింది? ఎక్కడికి వస్తే వచ్చింది? ఆయనకి దేవుని దగ్గరికి వస్తే వచ్చింది. దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు విశ్వాసంలో ఇంకా బలపడ్డాడు ఆయన. లోకంలో ఉంటూ లోకానుసారంగా ఆలోచన చేస్తే మనం దేవునికి దూరం అయిపోతాం, విశ్వాసం నుంచి మనం తొలగిపోతాం. కానీ మనం ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి, దేవుని మందిరంలోనికి రావాలి, దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి వచ్చినట్లయితే మనం ఎక్కడ ఉన్నామో మనకు తెలుస్తుంది, మనం ఎవరి దగ్గర ఉన్నామో తెలుస్తుంది, మన చెయ్యి ఎవరు పట్టుకొని నడిపిస్తున్నారో తెలుస్తుంది, ఎవరి ఆలోచన చేత మనల్ని నడిపిస్తున్నారో తెలుస్తుంది. ఎక్కడికి వస్తే తెలుస్తుంది? దేవుని సన్నిధిలోనికి వస్తే తెలుస్తుంది, దేవుని దగ్గరికి వస్తే తెలుస్తుంది. దేవుని దగ్గర నేను ఉన్నాను అనే ధైర్యాన్ని ఆయన కలిగి ఉన్నాడు. నేను దేవుని దగ్గర ఉన్నాను, నా చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నాడు ఆయన. ఆయన ఆలోచన బట్టి నన్ను నడిపిస్తున్నాడు, ఆయన చిత్తాన్ని బట్టి నన్ను నడిపిస్తున్నాడు. తర్వాత మహిమలో నువ్వు నన్ను చేర్చుకుంటావు, నీ రాజ్యంలోనికి నన్ను చేర్చుకుంటావు. నేను నీ కోసం జీవిస్తున్నాను, భక్తిహీనుల వలే కాదు, నేను నీ విశ్వాసిగా నీ కొరకు నేను జీవిస్తున్నాను. నీ ఆలోచన బట్టి, నీ చిత్తాన్ని బట్టి నన్ను నడిపిస్తున్నావు, నా చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నావు. నువ్వు నీ రాజ్యములో, నీ మహిమలో నన్ను చేర్చుకుంటావు అని చెప్తున్నాడు. తర్వాత ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుడుగా లోకంలోనిది ఏది నాకు అక్కరలేదు. ఎంత చక్కని మాట చెప్తున్నాడో చూడండి ఆయన. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు అంటున్నాడు. ఎవరున్నారు? నాకెవరున్నారు? నాకు నీవు తప్ప ఎవరు లేరు, నీవు తప్ప నాకెవరు లేరు. నీవే నా దేవుడవు, నీవే నా రక్షకుడవు, నీవు తప్ప నాకెవరు లేరు. నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అవసరం లేదు, లోకంలో నాకేది అక్కర్లేదు అంటున్నాడు ఆయన. భక్తిహీనులు అనబడేవారు ధన సమృద్ధి చేసుకున్నారు, డబ్బు బాగా ఉంది వాళ్ళకి కష్టాలు రావట్లేదు, బాధలు లేవు, సమస్యలు లేవు, శోధనలు లేవు, వారికి యాతనలు లేవు. వారే మంచిగా ఉన్నారు, వారే సుఖంగా ఉన్నారు. కానీ నాకు కష్టాలు వచ్చినా పర్వాలేదు, శోధనలు వచ్చినా పర్వాలేదు, సమస్యలు వచ్చినా పర్వాలేదు, నేను నీ దగ్గర ఉన్నాను అంటున్నాడు ఆయన.
నా చేయి పట్టుకొని నడిపిస్తున్నావు, నీ ఆలోచన బట్టి నన్ను నడిపిస్తున్నావు, అలాగే నీ మహిమలో నన్ను చేర్చుకుంటావు. కానీ భక్తిలో నశించిపోయే స్థితిలో ఉన్నాను. నేను నీ దగ్గర ఉన్నాను కాబట్టి క్షేమంగా ఉన్నాను. నీవు నాకు ఉంటే చాలు, నీవు నాకు ఉంటే చాలు. నీ ఉంటే చాలా అనే పాట పాడాను ఇందాక. నీవు నాకుంటే చాలు, నాకు ఏది అవసరం లేదు అంటున్నాడు ఆయన. నాకు ఏది అవసరం లేదు. అలాంటి విశ్వాసాన్ని, అలాంటి నమ్మకాన్ని ఆసాపు కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభునందు ప్రేమైన వాళ్ళ మనము కలిగి ఉండాల్సినటువంటిది అలాంటి విశ్వాసం. అలాగే చివరి వచనం చెప్తున్నాడు, నాకైతే దేవుని పొందు ధన్యకరం, నీ సర్వ కార్యములు నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన యెహోవా శరణుతో వచ్చి ఉన్నాను. దేవుని సహవాసం నాకుంది అని చెప్తున్నాడు ఆయన. నీ సహవాసం నాకుంది, నాకైతే దేవుని పొందు ధన్యకరం అన్నాడు.